ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే మా జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు రాయలసీమ ఉద్యమకారులు అని చెప్పిన చాలా మంది కూడా గడిచిన 2 రోజుల నుంచి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వేస్ట్ అని చెప్పడం మొదలుపెట్టినారు. నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు బాధగా ఉందంటే వైఎస్ రాజశేఖర్ గారితో పాటు మా తాత బైరెడ్డి శేషేనారెడ్డి గారు కూడా ఇదే పోతిరెడ్డిపాడు విస్తీర్ణం పెంచాలని చెప్పి, పెంచితే తప్ప రాయలసీమ బాగుందని చెప్పి ఆ రోజు పాదయాత్ర చేసినారు. ఆ రోజు కథలన్నీ మర్చిపోయినారు. ఈ రోజు రాజకీయ స్వార్థం కోసం ఎవరైనా పోయి నీళ్ళు అడిగినారనుకో, అన్న మా నియోజకవర్గంలో ఏ రైతు కూడా నాయకుల దగ్గరికి పోయి నీళ్ళు అడగకూడదు. పొరపాటున ఎవరైనా నీళ్ళు అడిగినారనుకో టీఎంసీ అంటే ఏందో చెప్పంటారు, క్యూసెక్ అంటే చెప్పు అంటారు, హై లెవెల్ కెనాల్ అంటే ఏందో చెప్పు అంటారు, లో లెవెల్ కెనాల్ అంటే ఏందో చెప్పు అంటారు, రైట్ బ్రాంచ్ కెనాల్ ఏందో చెప్పు అంటారు, లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ఏదో చెప్పు అంటారు. అవన్నీ చదువుకునే మేము కూడా ఏఈలమో డిఈలమో ఇరిగేషన్ ఆఫీసులో పనిచేసింది. ఇవి అడిగేటోళ్లకు టీఎంసీ అంటే ఏమో తెలియదు మాకు, కానీ ఆయన ఏ పార్టీలో ఉంటాడో కూడా మాకు తెలియదు. 2 రోజులకు ఒకసారి మమ్మల్ని విమర్శించడమా ఏం తెలియదు. ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక్క పని కూడా చేయరు. చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది 2 చేయడం కాదు, 1 శిలాఫలకం వేస్తాడు, పని ఎవరైనా చేస్తే వచ్చి శంకు మళ్ళా రిబ్బన్ కటింగ్ చేసి పోతాం. మా నియోజకవర్గంలో అందరూ కూడా ఒక కథ చెప్పుకుంటా అంటారు. అంటే వేటగాడి కథ. ఒక వేటగాడు ఉన్నాడంట, భీకరమైన యుద్ధం చేసి అడవిలో పులిని చంపినాడంట. చంపిన తర్వాత పాపం వేటగాడికి కూడా దెబ్బలు తగిలినాయంట. ఆ దెబ్బలకు ఆ నొప్పులకు తట్టుకోలేక ఆడి నుంచి వెళ్ళిపోతే తర్వాత చంద్రబాబు నాయుడు లాంటి వాడు వచ్చినాడు. ఆడికి వచ్చి ఆ పులిగుండే గోర్లు పళ్ళు అన్ని ఎత్తుకొని పోయి నేనే చంపినది నేను నేడంతా. అట్లా ఏ ఒక్క పని కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయరు. ఎందుకంటే ఇక్కడ గొప్పగా వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే ఇంకొకటి హెచ్ఎన్ఎస్ఎస్ పనుల గురించి చెప్పుకుంటారు. హెచ్ఎన్ఎస్ పనులు ఎన్టీ రామారావు గారి ఆలోచన అయితే, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది వాళ్ళైతే, దానిలో పూర్తి చేసింది అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అంతే తప్ప చంద్రబాబు నాయుడుకు దానికి ఎటువంటి సంబంధం కూడా లేదు. అలాగనే ఈరోజు మీరు ఏమన్నా అడగండి తప్పించుకునేటివే ఉంటాయి తప్ప సమాధానం చెప్పారు. లడ్డు గురించి అడిగినామంటే తప్పించుకుంటారు, మనోళ్ళ పైన దాడులు చేస్తారు. మా ఊర్లో అందరు పోయి సార్ యూరియా కొరత ఉంది సార్ అంటే రే వద్దురా మీకే మంచిది కాదు క్యాన్సర్ వస్తుంది అన్నారు. అంటే ఇంకా ఎవడు యూరియా గురించి అడగకూడదు. ఏం సార్ 18 ఏళ్ళు దాటిన మహిళలకు 1500 ఇస్తారంటే ఏం చేసుకుంటారమ్మా నా దగ్గర ఉంటే భద్రంగా ఉంటాయి అవన్నీ అంటాడు. అంటే ఏ మాట మాట్లాడినా కూడా అబద్ధమే తప్ప ఇంకొకటి. పవన్ కళ్యాణ్ గారు ఒకరు ఉన్నారు, మీకు ఏ ఆపద వచ్చినా నాది పూచి నన్ను నమ్మి ఆ పక్క ఓటేయండి అని అడిగినారు. పాపం నమ్మి ఓటేస్తే 2 సంవత్సరాలు అయింది, ఈ రోజు వరకు మా నియోజకవర్గాల పక్కకు కూడా రాలేన్నాం. ఆయన కేవలం 2-3 నియోజకవర్గాల తప్ప ఏడ తిరిగాడు. కాబట్టి ఒక్క మాట మీకు అందరికీ చెప్పేదన్నా, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దకందరికీ నా రిక్వెస్ట్ ఏమరా అంటే, రాయలసీమకు కానీ మీ నెల్లూరు జిల్లాకు కానీ ఎక్కడికి నీళ్లు పోవాలన్నా మా నందికొట్కూరు తాలూకా నుంచే పోవాలా.